ఇటీవల వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకుంటే ఆలోచించాల్సిన పరిస్థితులు మాత్రం వచ్చినాయి. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అవి ఎంతవరకు ఎంక్రోచ్ చేశారు అనేది అవగాహన లేదు నాకు. ఒకవేళ ఎంక్రోచ్ చేసి ఆ ఎంక్రోచ్మెంట్స్ మూలంగా ఇటువంటి వరదలు వచ్చి నష్టం జరుగుతూ ఉంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి ఇంకెక్కువ అవగాహన, ఆయనకి దూరదృష్టి అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం. దీని మీద విజిలెన్స్ ఆల్రెడీ ఎంక్వైరీ వేసాం. విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చినాయి. కొన్ని చోట్ల కొంత క్వాలిటీ సమస్యలు ఉన్నాయి. సో ఎక్కువ భయపడాల్సినంత పనులు తప్పకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే పనులు చేశారో ఆ కంపెనీలు కొంత ఇచ్చేసినట్టుంది. ఆ రిపోర్ట్ మీద పూర్తిగా స్టడీ చేస్తా ఉన్నాం. తగు చర్యలు కూడా తీసుకుంటాం. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది చూసారా, అక్రమ నిర్మాణాలైనా సరే మీరు తీసేయటానికి వీలు లేదు. ఏదన్నా R&B రోడ్లు లేకపోతే నదులు లేకపోతే ఈ ఏర్లు ఇటువంటి ఆక్యుపై చేస్తే కనుక అటువంటి వాటి మీద చర్యలు తీసుకోమంది. దీని మీద ఏంటంటే సమగ్రమైన ఒక ఆలోచన చేయాలి తప్పితే సడన్ గా మీరు నన్ను ప్రశ్నించడం, నేను సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు, అక్కడ ఆలోచన ధోరణులు, ఆలోచన విధానాలు, వ్యవహార శైలి వీటన్నిటిని పరిగణలో తీసుకుంటే అందరూ వచ్చేస్తారు. ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకుని తగు పాలసీ ఏర్పాటు చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.